ఈ మధ్యన జరుగుతున్న పరిపాలన చూసినప్పుడు దీన్ని ఎమర్జెన్సీ పాలనతో అప్పుడు దాంతో కూడా కంపేర్ చేయలేం. ప్రపంచంలో ఏ నియంత కూడా వ్యవహరించినటువంటి పరిస్థితిలో ఇక్కడ వ్యవహరిస్తున్నారు. నార్త్ కొరియాలో మనం చూస్తుంటాం, అనేక పుస్తకాలు చదువుతుంటాం, పేపర్లలో చూస్తుంటాం ఎటువంటి పరిపాలన ఉంటుందో నార్త్ కొరియాలో. అంతకంటే ఘోరంగా ఎక్కడ కూడా లేని విధంగా ఏ నియంత కూడా చేయనంత కూడా ఎక్కువగా ఇక్కడ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి అంశంలో కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎప్పుడో మర్చిపోయి నియంత కంటే కూడా ఘోరమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన పైన ఉన్నటువంటి సిఐడి కేసెస్ అన్నిటి కూడా నీరు గారుస్తూ తన పైన ఏవైతే ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ది కానీ, రాజధానిలో అసైన్మెంట్ ల్యాండ్స్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్స్ కానీ, ఇవన్నీ కూడా నీరుగార్చే విధంగా తను వ్యవహరించుకుంటూ తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ తన వాళ్ళకు క్లీన్ చిట్ ఇస్తూ ఆ కేసును నీరుగార్చే విధంగా, ఆ కేసులలో ఇతను ఏం తప్పు చేయని విధంగా తనే జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చుకుంటూ చేస్తున్నట్టు వ్యవహారం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆ రకంగా కేసును నీరుగారుస్తూ తనకు తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తనకు తాను ప్రకటించుకుంటూ తనకు తాను జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రజాస్వామ్య విలువలను తూడ్చిపొచ్చారు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జడ్జిలపైన నిఘా వ్యవహరించడం, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తుండడం ఎంతవరకు సమంజసం? ఇదంతా కూడా ఎవరు గమనించలేదు అని అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్థను కూడా బెదిరించేటువంటి పరిస్థితులు, భయపడించే పరిస్థితులు, ప్రజాస్వామ్య విలువలంటే ఇంకా అది ఏ రకంగా కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళ యొక్క అజెండా కోసం, ఇతరులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం 4 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసిన విధానం చూస్తున్నప్పుడు నియంత పరిపాలనలో కూడా, రాజరిక పరిపాలనలో కూడా ఇలాంటివి ఉండవు అని చెప్పి చాలామంది మనసు విప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది యువత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కొద్ది గొప్ప ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసి న్యాయపరంగా ఈ తప్పులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు, ఇళ్ళకెళ్ళి బెదిరించడాలు, కనీసం నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాల్లో వెళ్ళటం, సివిల్ డ్రెస్సెస్లో వెళ్ళటం, ఐడి కార్డు చూపించమంటే లేదు అనటం, అవతల వ్యక్తులకు ముసుగు కప్పటం, ఇలాంటి వివరాలు చేస్తున్నారు అని అంటే ఇవన్నీ చాలా కాలంగా నడుస్తాయని మీరు అనుకుంటున్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిశారు. మీరెంత? ఎందుకు ఇలాంటి భయాందోళనకు గురి చేస్తున్నారు? మొట్టమొదటిగా మీరెందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు?